అనకాపల్లి జిల్లా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు జీవీఎంసీ 80 వార్డు ఇన్ఛార్జ్ బీఎస్ఎంకే జోగినాయుడు ఆధ్వర్యంలో జీవీఎంసీ 80 వార్డు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులతో వార్డులో ఇంటింటికి వెళ్లి పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా పాత మున్సిపల్ 22వ వార్డు వేలం వీధి, విల్లూరి అక్కయ్య నాయుడు గారి వీధి, కాంచెట్టు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలు కూటమి నాయకులు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన సమస్యగా చిన్నరామస్వామి కోవెల వద్ద నుండి కాంచెట్టుకు వెళ్లే కల్వర్టు పూర్తిగా పాడైందని, రోడ్డు కూడా బాగా కిందకు అయిపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు వర్షపు నీరు రోడ్డు మీద ప్రవహిస్తుందని మా వీధికి కల్వర్టు రోడ్లు వేయించాల్సిందిగా జోగినాయుడిని అక్కడ ప్రజలు కోరారు. వేలం వీధిలో వీధి దీపాలు, చేతిబోరు, కాలువల సమస్యలను అక్కడ ప్రజలు వివరించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ 80 వార్డు ఇన్ఛార్జ్ బీఎస్ఎంకే జోగినాయుడు మాట్లాడుతూ, మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ బాబు సూపర్ 6 లో వచ్చే సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు వివరించి, మీకు వార్డులో ఏ సమస్య వచ్చినా మేమున్నామని వాళ్లకు భరోసా ఇచ్చి ఓట్లు వేయమని అడగటం జరిగిందని, దాన్ని నమ్మిన ప్రజలు విశ్వాసంతో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు 80 వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వార్డుల్లో ప్రధాన సమస్యలు తెలుసుకుని శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కారమయ్యేలా బాధ్యత మా కూటమి నాయకులదన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందిచ్చిన బాబు సూపర్ 6 సంక్షేమ పథకంలో భాగంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాలు ఆ రోజు ప్రారంభమవుతాయని, త్వరలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నమోదు కార్యక్రమం జరుగుతుందని వార్డు ప్రజలకు వివరించారు. అలాగే బీజేపీ అధ్యక్షులు మారిశెట్టి భాస్కరరావు మాట్లాడుతూ, ప్రజల వద్దకే పాలన అందించాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వారి సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అలాగే భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా చెప్పి మన దేశభక్తి చాటుకునేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారని, దానికి ప్రజలందరూ దేశభక్తిని చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. అలాగే భారతదేశం అత్యుత్తమ స్థానంలో ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కృషి చేసి ప్రజలకు సేవలందిస్తున్నారు కనుక ప్రజలు మద్దతు కూడా మాకెప్పుడూ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వార్డు అధ్యక్షులు విల్లూరి రమణబాబు, బొడ్డేడ మురళి, బుద్దా శ్రీనివాసరావు, కర్రి మల్లేశ్వరరావు, కాండ్రేగుల రాజు, బొడ్డేడ శ్రీనివాసరావు, దోలం ప్రసాద్, బుద్ద ఈశ్వరరావు, పెంటకోట చంద్రరావు, బీవీఎస్ అప్పారావు, పెంటకోట మధు, బుద్ద విశ్వనాథ్, బొడ్డేడ నోకరాజు, మల్ల గణేష్, రాపేటి సంతోష్, బుద్ద లక్ష్మీ అప్పారావు, సూర్యశెట్టి బల్లమ్మ, విల్లూరి సత్యబాబు, వేలం ప్రసాద్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గతంలో ఎన్నికల ముందు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కూటమి నాయకులందరం కూడా అన్ని మా 80వ డివిజన్లో డోర్ టు డోర్ తిరిగి వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. ఆ రోజు ఏ ఒక్క సమస్య ఉన్నా మీకు మేమే మీ దగ్గరికి వచ్చి మీ సమస్య పరిష్కారానికి మా నాయకుల ద్వారా చేస్తామని చెప్పి అవి ఓట్లు అడిగాం. దానిలో భాగంగానే ఈరోజు మన అనకాపల్లి శాసనసభ్యులుగా కొంతాల రామకృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులుగా సీఎం రమేష్ గారు అత్యధిక మెజార్టీలో గెలిచారు. ఈరోజు ప్రజల వద్దకి మేము వచ్చి డివిజన్లో సమస్యలు తెలుసుకొని నాయకుల దృష్టికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఇవాళ రావడం జరిగింది. పాత 22వ వార్డులో ముందుగా వేలం వీధి వెళ్ళాం. అక్కడ బోరు, లైట్లు, శానిటేషన్ సమస్యలు, అలాగే పెన్షన్లు, రేషన్ కార్డు సమస్యలు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు విల్లూరి అక్కయ్య గారి వీధికి కూడా రావడం జరిగింది. ఈ వార్డు అధ్యక్షులు విల్లూరి రాణబాబు, మా 80వ డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా సమస్యలు ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. వాటర్ ట్యాంక్ క్లీన్ అవ్వలేదని, లైటింగ్ అని, శానిటేషన్ అని ప్రధానంగా ఇవన్నీ ఉన్నాయి. మరి ప్రభుత్వం వచ్చి అతి తక్కువ సమయం అయిపోతే ఇది నిత్య జీవితంలో భాగం. క్లీనింగ్ చేయడం పెద్ద సమస్య కాదు, అలాగే లైట్ వెలగడం సమస్య కాదు. కానీ ఇప్పుడు అటు మా నాయకులకి, ప్రజలకి వారధగా మేము కార్యకర్తలు నిలబడి ఈ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. సమస్యలు కూడా పెద్ద సమస్యలన్నీ కూడా మన రామకృష్ణ గారికి కానీ, సీఎం రమేష్ గారికి కానీ, అదే అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇలా గోన్ సత్యనారాయణ గారు కానీ, అలాగే పెద్దలు మాజీ మంత్రి దాడి వీరభద్ర గారు, ఇలా పెద్ద నాయకులు మా నాగజగదీష్ గారు ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్తే ఏ సమస్య పరిష్కారం అవుతుందో అది తెలుసుకొని వారికి చెప్పాలనుకున్నాం. నిన్ననే మొత్తం డివిజన్ అంతా కూడా
జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు ఇన్ఛార్జ్ కూర్చొని ప్రతిరోజు ఉదయం ఒక గంట పాటు ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజుని స్టార్ట్ చేసాం. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యని గతంలో ఇవి ఇంటిమేషన్ పోయింది. ఎవరికి కార్యకర్తకి ప్రజలకి తాలూకా సత్సంబంధాలు ఉండేవి. గత ప్రభుత్వంలో కార్యకర్తలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎవరికి చెప్పాలో వాళ్ళ సమస్య తెలియని పరిస్థితి. ఈరోజు కార్యకర్తలు మళ్ళీ ప్రభుత్వానికి, పార్టీకి, ప్రజలకి వారధగా మేము ఉండాలని చెప్పి మేము అనుకొని ఇవాళ ప్రజల వద్ద రావడం జరిగింది. అందులో భాగంగానే రేపు ఆగస్టు 15ని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయని, మహిళలకి ఉచిత బస్సులు ప్రారంభమవుతున్నాయని, తల్లికి వందనం కూడా రేపు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పడం జరిగింది. సూపర్ 6లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అవతల మోదీ గారు కూడా సహాయ సహకారాలతో ప్రభుత్వ పథకాలు కూడా వాళ్ళు వివరించడం జరిగింది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున అనకాపల్లి 80వ డివిజన్లో పెద్దలు జోగినాయుడు గారు, అలాగే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం అంతా కూడా పాతనాటి మాట ఇచ్చినందుకు ప్రజల వద్దకే పాలన అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు కట్టే పన్నుకి సేవలు అందించాలని ఈరోజు వీధుల్లో పర్యటన జరుపుతూ వాళ్ళు ఏవైతే ఫిర్యాదులు చేస్తున్నారో ఆ ఫిర్యాదులకు పూర్తి న్యాయం చేయాలని మా 3 పార్టీలు ప్రతిరోజు ఉదయం 7 గంటలకి ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొంటున్నాం. అట్లాగే భారతదేశం స్వాతంత్ర దినోత్సవం మరో 2 రోజుల్లో ఉంది. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అని చెప్పి ప్రతి ఇంటిపై మన దేశభక్తి చాటుకునే విధంగా ఒక జెండా కట్టే విధంగా, మాకు జాతీయ జెండా కట్టే విధంగా ఒక ప్రోగ్రాం ఇచ్చారు. మరి ఇక్కడ పెద్దలందరూ కూడా దేశభక్తి చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు భారతదేశం అత్యుత్తమ స్థానంలో ఉండడానికి మోడీ గారు, ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేసి ప్రజలకి సేవలు అందిస్తున్నారు. కనుక ప్రజలు కూడా మాకు మద్దతు ఇస్తారని ఈరోజు కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కూడా ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తారు.